దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకోనియకును అంతియొకయును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకిచ్చారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులను నడిపించారు. ఇంకనూ ప్రభా ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం. సహాయము చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21, 22 వచనాలు. 22వ వచనం ఆఖరి భాగంలో మనం చూడగలిగితే విశ్వాసములో నిలకడగా ఉండాలని అక్కడ పౌలు అపోస్తలుడు హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గురించి మనం చూడగలుగుతాం. దైవజనుడైన పౌలు, అదే రీతిగా బర్నబా, వీరిద్దరూ కలిసి మరి లుస్త్రకు, ఈకోనియకు, అంతియొకయకు వెళ్ళి శిష్యులను ధైర్యపరిచి వారితో ఇలాగా అంటున్నారు: మీరు విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ఎందుకంటే అనేక శ్రమలను అనుభవించాల్సి వస్తుంది. అలాగ శ్రమలను అనుభవించి పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి అని వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలు, అనేక నిందలు, కొన్నిసార్లు హింసలను కూడా అనుభవించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మనము విశ్వాసములో స్థిరముగా నిలకడగా ఉండాలి. అనేకులకు ఇలాంటి అవమానాలు, నిందలు అనుభవించటం ఇష్టం ఉండదు. అలాంటి వారు ఎవరంటే దేవునిని అడ్డం పెట్టుకొని వారి స్వప్రయోజనము కొరకు బ్రతికేవారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ రీతిగా మన జీవితంలో విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితులు మనకి కలుగుతూ ఉంటాయి. అవి ఇంటి నుండి ద్వారా కావచ్చు, లేక బయట వారి ద్వారా కావచ్చు. ఇలాంటి సమయాల్లో మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ధైర్యముగా నిలబడాలి. అనేకులలో విశ్వాసం మీద నిలబడే ఆసక్తి నేటి దినాల్లో కనబడటం లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన మొదటి దినాలలో ఉంచిన విశ్వాసమును ఇప్పుడు కలిగి ఉండకపోవటమే మనం చూస్తూ ఉంటాం. శ్రమల నుండి పారిపోయేవారు కనబడతారు, కానీ వాటికి నిలబడి యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు సాక్షిగా ఈ లోకంలో ఉండాలి అనే ధైర్యము లేకపోవటం చాలా బాధాకరం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకోకముందు చాలా బాగుండేదాన్ని. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాక చాలా అవమానాలు, ఇబ్బందులు, నిందలు ఎదురవుతున్నాయి. ఎందుకు నమ్ముకున్నానా అని బాధపడుతూ ఉంటారు. దిగులు చెందకండి, మీ విశ్వాసము మిమ్మల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నందుకు
నీ ఇంటిలో వారు నిన్ను బాధపరుస్తున్నారా? లేక నీ బంధువుల మధ్య నిన్ను అవమానపరుస్తున్నారా? లేక నీవు చేసే ఉద్యోగంలో నిన్ను చాలా తక్కువగా చూస్తూ ఉన్నారా? నీ గ్రామంలో నిన్ను నీచంగా ఎంచుతూ ఉన్నారా? ఎందుకు ఇలాంటి అవమానము? ఇక యేసు ప్రభువుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతే బాగుంటుంది, లోకానుసారంగా బ్రతుకుదామని నిర్ణయించుకోవాల్సి వస్తుంది కదూ. కలవరపడకండి. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఎక్కడైతే అవమానము నిందను పొందుకున్నారో అక్కడే దేవుడు మీకు రెట్టింపు ఘనతను ఇవ్వబోతూ ఉన్నాడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు అని యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. ఎంత ఆశ్చర్యమో కదండి. మనము అవమానము పొందుకునేది కొంచెమే, కానీ దేవుడు మనకు ఇచ్చే ఘనత చాలా ఎక్కువ. మనం పొందుకున్న అవమానం కంటే ఎక్కువ. ఈరోజు మీరు ఏడుస్తూ ఉండొచ్చు, ఈ రాత్రికే ఆ ఏడుపంతా కూడా ఇక ఆ కన్నీరు ఉదయం అయ్యేసరికి సంతోషంగా మార్చబడుతుంది. మీ హృదయంలో చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. కొన్ని శ్రమలు కలిగాయని విశ్వాసాన్ని విడిచిపెడితే యేసు ప్రభువునే విడిచిపెట్టినట్లు అవుతుంది. ఇక యేసు ప్రభువునే విడిచిపెడితే ఎంతకాలము నువ్వు చేసిన భక్తి ఏమైపోయినట్టు? నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు. అవిశ్వాసం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది కానీ పరలోకానికి నడిపించదు. అయితే ఇప్పుడు కొన్ని శ్రమలకు ఇబ్బందులకు ఓర్చుకొని మనము విశ్వాసంలో నిలబడితే ఇక మనం పరలోకంలో స్థానము దొరుకుతుంది కదా. మనం భక్తి చేసేది పరలోకంలో ఆ దేవునితో కలిసి ఉండాలనే కదా. గనుక మనము కలిగి ఉన్న శ్రమలు కొన్ని దినములు మాత్రమే. ఇక ఆ తరువాత కలిగేది సంతోషమే. ఆ సంతోషము ప్రభువులో శాశ్వత కాలం ఉంటుందన్న సంగతిని మనం గ్రహించుకోవాలి. మనకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో శ్రమలను అనుభవించారు. ఎవరి కోసం? నీ కోసము, నా కోసం. ఈ లోకంలో నీ కోసం, నా కోసం ఎవరైనా దెబ్బలు తిన్నవారు ఉన్నారా? లేదు కదా. మన కోసం ఎవరైనా శిక్షను అనుభవించిన వారు ఉన్నారా? లేదు కదా. మన క్షేమం నిమిత్తము మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మన ఆత్మరక్షణ కొరకై ప్రాణాలు వదిలేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఒకసారి ఆలోచించండి. మన కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు దెబ్బలు తిన్నాడు, రక్తము కార్చాడు, ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఎంతగా హింసిస్తున్నప్పటికీ యేసు ప్రభువు నోరు తెరవలేదు, మౌనంగా ఓర్చుకున్నాడు. చివరికి ప్రాణాలనే వదిలేశాడు. ఎవరి కోసం? కేవలము నీ కోసము, నా కోసం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువే ఎన్నో శ్రమలు అనుభవించాడు. చాలామంది ఆయన కంటే దేవుడు ఆయనలాగా మనం ఎక్కడ తట్టుకోగలుగుతాం అంటూ ఉంటారు. ఆయన కూడా మనలాగా శరీరంతోనే ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనకి శోధనలు ఉన్నాయి, ఆయనకి ఆకలి బాధలు తెలుసు, దప్పికంటే ఏంటో తెలుసు. ఈరోజు మనకు కలిగిన శ్రమ నుండి తప్పించుకునే దానికి ప్రయత్నిస్తున్నాం. మనం ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కంటే గొప్పవారమా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలాగన్నారు, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయితే మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించాను అని యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయనే స్వయంగా చెప్పారు. చూసారా, ఈ లోకంలో మనకు శ్రమలు కలుగుతాయి, ధైర్యంగా ఉండండి అని మనలను దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఇప్పటికైనా కలిగిన సమస్యలను బట్టి కంగారు పడక, మనసంతా గలిబిలి చేసుకోకుండా కలిగి ఉన్న విశ్వాసముతో, ఓర్పుతో మనం నిలబడినప్పుడు ఈ లోకాన్ని జయించి పరలోకంలో స్థానము పొందుకుంటాం. నిత్యము ఆయన సన్నిధిలో ఉండి ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ జీవిస్తాం. ఇలాంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రభువు మనలందరినీ దీవిస్తాడు. కాబట్టి మన విశ్వాసాన్ని మనము విడిచిపెట్టుకోవద్దు. ఇంకా విశ్వాస వీరులు అనేక మంది ఉన్నారు. చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటుంది, వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు అని. అందుకే పేతురు అంటాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యం ఆయన సన్నిధిలో ఉండి ఆనందిస్తూ ప్రభువుని స్తుతిస్తూ జీవిద్దాం. ఇట్లాంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.